క్రేజీ ఉంది అని చెప్పాలంటే పుష్ప 1 ఎట్లుందో దానికి ఎక్స్పెక్టేషన్ మించింది. సెకండ్ ఏమంటారు రష్మిక మందన్న కానీ ఏదైనా ట్రైలర్ మంచిగా అనిపించింది. పుష్ప 2 పక్కా హిట్టే. అల్లు అర్జున్ గురించి ఇంకా అడగాల స్పెషల్గా. అల్లు అర్జున్ యాక్టింగ్ వేరే లెవెల్. ఆబ్వియస్లీ లాస్ట్లో చీర కట్టుకొని ఫైట్ కానీ అక్కడ రష్మిక మందన్న అడగ మంచిగా అనిపించింది ట్రైలర్ మొత్తం. క్రేజీ ఉంది అసలు. ఐటమ్ సాంగ్ అయితే వేరే లెవెల్ ఉంది. చాలా ఇంకా నాకు గుర్తు కూడా బాహుబలి రికార్డ్స్ బ్రేక్ చేయొచ్చు చెప్పలేము, ఎందుకంటే మేబీ చేయొచ్చు. పుష్ప 1 ఒక రేంజ్ రికార్డ్ సాధించింది. పుష్ప 2 బన్నీ ఫ్యాన్స్ వదలరు ఎట్లయినా. అల్లు అర్జున్ యాక్టింగ్ ఎలా ఉందమ్మా? అల్లు అర్జున్ చెప్తున్నా స్పెషల్ చెప్పాల్సిన అవసరం లేదు. అల్లు అర్జున్ ఈజ్ ఆబ్వియస్లీ పాన్ ఇండియా హీరో, అంతే, తగ్గేదేలే. పుష్ప 1 రేంజ్ లో ఉందా? పుష్ప 1 మించింది. పుష్ప 2 ట్రైలర్ అయితే క్రేజీ అనిపించింది, మంచిగా అనిపించింది. పుష్ప 2 ట్రైలర్ ఎలా అనిపించింది? పుష్ప 2 ట్రైలర్ కంటే కానీ పుష్ప థీమ్ అందరికీ కూడా జనాల నాడి బాగా పట్టిరు వాళ్ళు. జనాల నాడి అంటే జనాలకు ఏది నచ్చుతుంది, జనాలకు ఏది నచ్చదు. పుష్ప 2 ట్రైలర్ కంటే కూడా ఒక సాంగ్, ఐటమ్ సాంగ్ రిలీజ్ అయింది చూసారా? ఆ సాంగ్ని 3 పార్ట్లు రిలీజ్ చేశారు. ఫస్ట్ కొంచెం, నిన్న కొంచెం చేశారు, మళ్ళీ 24th సండే రోజు కూడా కొంచెం చేస్తున్నారు. కానీ అంటే జనాల నాడి బాగా తెలిసింది అన్నమాట. కాబట్టి సినిమా మాత్రం చాలా బాగుంటుంది. ట్రైలర్ మాత్రం సూపర్ ఉంది. సూపర్ అంటే మొత్తం మాస్ మసాలా ఇక తగ్గేదలే అన్నట్టు చాలా బాగుంది మాస్. అంటే ఎవరైతే చాలా ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకున్నారు, అవును ఆ ఎక్స్పెక్టేషన్స్ రీచ్ అయినట్టుంది అసలు. ఆల్మోస్ట్ సినిమా బ్లాక్ బస్టర్ హిట్ అని అందరు అంటున్నారు, కానీ సినిమా రిలీజ్ అయిన తర్వాత చూద్దాం. ఓకే, మరి ఐటమ్ సాంగ్ ఎలా ఉండబోతుంది? ఐటమ్ సాంగ్ అయితే సూపర్ ఉంటుంది. కిస్ గురించి ఉంటుంది పాట. 24th సాయంత్రం పూట రిలీజ్ అవుతుంది అది. అదే నేను చెప్పిన జనాల నాడి తెలిసి ఒక సాంగ్ని మూడు పార్ట్లో రిలీజ్ చేస్తున్నారు. సాంగ్ అయితే బాగుంటుందని కోరుకుంటున్నాను. అంటే సమంత ఐటమ్ సాంగ్ చేసింది కదా లాస్ట్ టైం పుష్ప. అవును, దానికి మించి ఉంటుంది ఈ పుష్ప 2. బాగుంటుంది, దానికి మించి ఉంటుంది, చాలా బాగుంటుంది సాంగ్. ఓకే, అల్లు అర్జున్ డ్యాన్స్ ఎలా ఉండబోతుంది? ఇక ఆయన తెలుసుగా, అల్లు అర్జున్ అంటేనే డాన్సరు. సాంగ్ కానీ సాంగ్ అయితే ఒక రేంజ్లో ఉంటుందని నేను అనుకుంటాను. డాన్సింగ్ సాంగ్ మొత్తం అదిగా. అంటే అంత పెద్ద స్టార్ అయి ఉండి అంటే రష్మిక మన కాళ్ళ దగ్గర కూర్చొని అట్లా ఆ సీన్ ఎలా అనిపించింది? సీన్ సాంగ్లో అదొక క్యారెక్టర్, అంతే. క్యారెక్టర్కి చిన్న పెద్ద చిత్కా ఉండదు. ఇప్పుడు కొరియోగ్రాఫ్ చేసే చిన్న మాస్టర్ అయినా ఒక హీరో కాళ్ళు ఎందుకు మొక్కుతారంటే అంతే. ఆ సెట్ వర్క్ అక్కడ కామన్, అది అవన్నీ పట్టించుకోరు. చిన్న పెద్ద ఏముండదు. షూటింగ్ హిట్ అయిందా, ఆ క్యారెక్టర్ హిట్ అయిందని చూస్తారు. అంటే శ్రీలీల మంచి డాన్సర్ అన్న, మరి అల్లు అర్జున్ గారు అంటే అట్లా ఏముండదు. సాంగ్కి తగ్గట్టు అంటే డాన్సర్ అంటే ఇరగదీసేది ఏముండదు. ఆ బీట్కి తగ్గట్టు స్టెప్స్ ఉంటాయి, చేస్తే వాళ్ళిద్దరు కలిసి సేమ్ మూమెంట్ చేస్తారు, లేకపోతే కొంచెం డామినేట్ చేస్తారా? మరి అల్లు అర్జున్ డామినేటింగ్ చేసేది ఏముండదు. ఇద్దరు సేమ్ స్టెప్స్ ఉంటాయి, అంతే. అంటే మీరు డాన్స్ మాస్టర్ గారు, వీళ్ళిద్దరు ఎవరు డాన్స్ బాగా వేస్తారు? జూనియర్ ఎన్టీఆర్ బాగా వేస్తారు. అల్లు అర్జున్ శ్రీలీలలో వాళ్ళిద్దరు ఇట్లా సాంగ్ చూడలే, సాంగ్ చూసినారు చెప్పి. యాక్చువల్గా వీళ్ళిద్దరు వేస్తారు కదా డాన్స్. అంటే ఆ సాంగ్ మనం చూడలే కదా మూమెంట్. ఇద్దరు పర్ఫార్మెన్స్ అంటే ఇద్దరు స్టైల్ ఇద్దరే. అల్లు అర్జున్ గారిది వెస్ట్రన్ స్టైలు, ఈమంది కొంచెం మాస్ అంటే మాస్ వేస్తుంది, వెస్ట్రన్ కూడా వేస్తుంది. సిచ్యువేషన్ తగ్గట్టు ఆడతారు అంతే ఇద్దరు. అదే అమ్మూరు పాత్రలో కనిపించబోతున్నారు అల్లు అర్జున్ గారు. ఆ సీన్కి 70 కోట్లు ఖర్చు చేస్తున్నారట. మరి ఎలా ఉండబోతున్నారు? 70 కోట్లు ఎందుకు ఆ సీన్ ఖర్చు పెట్టడం? అంటే ఫైట్ సీన్ అట్లా చెప్పు. ఆ క్యారెక్టర్కి అయితే 70 కోట్లు ఏం కాదు. నాకు ఆ క్యారెక్టర్కి నాకు తెలిసి ₹1 కోటి అయి ఉంటాయి. ఎందుకంటే 24 hours మేకప్ చేంజ్ అవుతుండాలి కదా. ఆయన వాడే కొంచెం కాస్ట్లీ ఉంటుంది కాబట్టి ఇక అదే. ఆ ఫస్ట్ సినిమా హిట్ అయింది కాబట్టి సెకండ్ సినిమా ఇంకా హిట్ కావాలని 100 కోట్లు కూడా పెడతారు. అంటే పుష్ప 1లో డ్యాన్స్ స్టెప్స్ ఫేమస్ అయినాయి. మరి పుష్ప 2 వల్ల ఏమైనా హుక్ స్టెప్స్ ఫేమస్ అయ్యాయి? ఆల్రెడీ ఫేమస్ అయింది కదా, హుక్ కాల్తో చేసేది పుష్ప అని. ఇంకా అట్లనే హుక్స్ ఉంటాయి కంపల్సరీ. ఇప్పుడు హుక్స్ ఎందుకు లేకపోయినా ఎందుకు పెడతారంటే ఏదైనా ఇన్స్టాగ్రామ్లో హిట్ అయిందంటే సినిమా హిట్ అయినట్టే, సోషల్ మీడియాలో హిట్ అయిందంటే సినిమా హిట్ అయినట్టే. ఆ ఒక్క పాటతోటే సినిమాలు మొత్తం నడుస్తున్నాయి ఇప్పుడు. అది ఎక్కడ? సోషల్ మీడియా, ఇన్స్టాగ్రామ్ ఏమంటే ప్రతి ఒక్కరు ఎందుకు పడుతున్నారు అంటే సేమ్ దీని గురించే. హుక్ బీటు, హుక్ స్టెప్పు, హుక్ ఫైటు, హుక్ మాట, అట్లా అన్నీ. ఏం వచ్చిందంటే ఈసారి అంతా కూడా ట్రెండింగ్ మారేటట్టుగా ఉంది. హీరోయిన్ స్టైల్ చాలా బాగుంది. హీరో గారు చాలా మంచి డైలాగ్స్ వేశారు, చాలా బాగుంది. డైలాగ్ చెప్పరా మేడం? ఇప్పుడు పుష్ప 1 కంటే పుష్ప 2 హిట్ అవుతుంది అనుకుంటున్నారా? పుష్ప 2 బ్లాక్ బస్టర్ అవుతుందని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే ఇది వరకు పుష్ప 1 ఒక రకంగా ఉంది, ఇది దానికి మించి ఉంటుంది. అంటే పుష్ప డైలాగ్ ఒకటి చెప్పారు కదా, మీరు ఒకసారి చెప్తే వినాలని. ఏముంది, పుష్ప అంటే నేషనల్ అనుకుంటారా, ఇంటర్నేషనల్ అని ఇప్పుడు పెట్టారు. చాలా బాగుంది. తగ్గేదేలే అనేది ఇదివరకు ఇలా పెట్టారు, ఇప్పుడు హీరోయిన్ చేత అనిపించారు కాబట్టి అది చాలా బాగుంటుంది. లేడీస్ పరంగా ఒక మాట అన్నాడు కదా, లేడీస్
వైఫ్ మాట తింటే ఎలా ఉంటుందో ఈ పుష్ప గారు చూపిస్తాడని, అది లేడీస్ పరంగా మీకు ఎలా అనిపిస్తుంది? లేడీస్ పరంగా మేము చాలా ప్రౌడ్గా ఫీల్ అవుతున్నాం, చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాం. కాలుతోటి తిప్పేది. లేడీస్ కోసం కూడా ఒక డైలాగ్ రాశారు కాబట్టి చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాం. అంటే ఇప్పుడు పుష్పరాజ్ చూసుకుంటుంటే మొత్తం ఇంటర్నేషనల్ వైడ్గా స్ప్రెడ్ అవ్వబోతున్నాడు. మరి ఎలాంటి రికార్డులను బ్రేక్ చేసే ఛాన్స్ ఉంది అనుకుంటున్నారు? ఏ రికార్డ్ అయినా కానీ బ్రేక్ చేస్తుందని చెప్పగలండి. ఎందుకంటే ఇప్పుడు వరకు ఎంతగానో ఫ్యాన్స్ వెయిట్ చేశారు, ఆగి 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 వచ్చినందుకు రివ్యూ చూసారా ఎలా బద్దలైపోతుందో, ఇంకా సూపర్ హిట్గా బద్దలైపోతుంది ఒక అంతే. స్టార్ హీరో అయ్యండి ఒక అమ్మవారి గెటప్లో శారీ కట్టడం మీకు ఎలా అనిపించింది? చాలా బాగుందండి, ఎందుకంటే చాలా ధైర్యం ఉండాలి ఆ గెటప్కి. ఎవరు పడితే వాళ్ళు వేస్తే ఎవరికి పడితే వాళ్ళకి అది సెట్ అవ్వదు. అల్లు అర్జున్ గారికి చాలా బాగా సెట్ అయింది, చాలా సంతోషంగా ఉంది. మీరు ఫస్ట్ చూడాలని చూస్తున్నారా సినిమాని? రిలీజ్ రోజే చూడాలి. బొమ్మ దత్తర ఎలా ఎంజాయ్ చేస్తారు మీరు థియేటర్ లో? చాలా హ్యాపీగా ఎంజాయ్ చేస్తా. అంతే, చొక్కాలు ఏం చింపుకోను, చొక్కాలు చింపేస్తా. బ్రో కిసిక్ సాంగ్ పుష్ప 2 కిసిక్ సాంగ్ 2024లో ది బెస్ట్ సాంగ్ అన్న. ఈ సాంగ్ కి మించి ఏ సాంగ్ లేదు అన్నట్టుందన్న. చాలా అంటే చాలా అనిపించింది. శ్రీలీల డాన్స్ అవన్నీ ఎలా అనిపించాయి మీకు? శ్రీలీల గారి డాన్స్, శ్రీలీల గారి డ్రెస్సింగ్ స్టైల్, అల్లు అర్జున్ అన్న శ్రీలీల ఇద్దరు కలిసి చేసిన కాంబినేషన్లో వచ్చిన ఫస్ట్ సాంగ్ కాబట్టి నెక్స్ట్ లెవెల్ అనిపించింది అన్న. అసలు అంటే ఇంతకుముందు చాలా మంది అన్నారన్న శ్రీలీల స్టైల్ని ఎవరు మ్యాచ్ చేయలేరు, శ్రీలీలంతా ఫాస్ట్ ఎవరు చేయలేరు అన్నారు. కానీ అల్లు అర్జున్ అన్న మాత్రం శ్రీలీలను డామినేట్ చేసిండు అన్న, క్లియర్గా డామినేట్ చేసిండు. మరి ఆ డాన్స్ లో ఊపు చూస్తే మీకు ఎలా అనిపిస్తుంది? ఊపు ఉంటుంది అనుకుంటున్నారు థియేటర్ లో? అంటే ఊపు అంటే వాళ్ళిద్దరు డ్రెస్సింగ్ స్టైల్స్ కూడా ఇంకా బాగా అనిపించింది అన్న నాకు. వాళ్ళిద్దరు మధ్య చేసిన సీన్స్ కానీ ఇట్లా పడుకొని ఇట్లా ఆ స్టెప్ మాత్రం అసలు నెక్స్ట్ లెవెల్ అన్న, గూస్ బంప్స్ వచ్చినాయి అన్న. మన లాస్ట్ పుష్ప 1 లో చూసుకుంటే సమంత గారు చేశారు. సమంత గారి కంటే బాగా చేసింది అనుకోవచ్చా ఇప్పుడు? పుష్ప 1 కంటే పుష్ప బాగుంటుంది కదా అన్న, అందుకే శ్రీలీల గారు ఆమె సమంత కంటే బాగా చేసింది అన్న. బాగా చేసింది. లుక్స్ అవన్నీ ఎలా అనిపించాయి మీకు? లుక్స్, ఆమె లుక్స్ ఎట్లుంటాయి మన అందరికీ తెలుసు. ఇంకా ఈ డ్రెస్సింగ్ స్టైల్లో ఇంకా అబ్బా నిగ 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 ఆడిపోతుంది అన్న. కసిక్ కాదు, కిసిక్ అన్న సాంగ్. సో కిసిక్ లో కసక్ అంటూ కనిపించింది అన్న శ్రీలీల. అంటే మీరు చూసినప్పుడు ఎలా అనిపించింది? ఆ ఫీల్ థియేటర్ లో చూసేంత ఫీల్ వచ్చిందా? లేచి లేచి కొట్టుకున్నామన్నా మేమైతే సాంగ్ చూసినప్పుడు. మామూలుగా లేదు, డాన్సులు, హడావిడి, బాక్స్లు అన్నీ. అసలు నేను మా ఫ్రెండ్ గారు అయితే చొక్కాలు చింపేసుకున్నాం అన్న. చొక్కాలు కొంతమంది చెడ్డీలు చింపుకుంటారు. ఏమో అన్న, నేను మంచోడిని, ముందు నా బ్యాడ్ చేయక మీడియా ముందు. ఓకే బ్రో, మరి ఇప్పుడు ఎలాంటి రికార్డులకు పడగొడుతుంది అనుకుంటారు? మరి ఇప్పుడు ఈ రోజు రిలీజ్ అవుతుంది కదా, సో రిలీజ్ అయింది కదా, సో మేబీ విత్ ఇన్ 24 hours లో మేబీ మినిమం ఒక 40+ మిలియన్ వ్యూస్ కొడుతుంది అన్న. థ్యాంక్ యూ. నేను చెప్పాను నీకు ఉందని, అందరు చెప్తున్నారు కదా. చెప్పు ఎలా ఉంది పుష్ప ట్రైలర్? బాగుంది. పుష్ప 2 ట్రైలర్ చూసాను. పుష్ప 2 ట్రైలర్ బాగుంది, నేను చూసాను అనుకున్నాను. హైలైట్స్ ఎలా ఏమనిపించింది? హైలైట్ 1 కన్నా 2 బాగుంటుంది అనుకుంటున్నాను. అవును. అంటే అల్లు అర్జున్ గారి లుక్స్ కానీ అవన్నీ ఎలా అనిపించాయి మీకు? పుష్ప 1 కన్నా 2లో బాగున్నాయి లుక్స్ అన్ని. అమ్మవారి గెటప్ లో ఎలా కనిపిస్తున్నారు? నాకు 2లో తన కాల్ తీసుకొని ఇలా అంటారు కదా, ఆ హీరోయిన్ కాల్ తీసుకొని ఎలా అనిపించింది మరి? అది చాలా బాగుంది. ఏమో కూడా నేను అలాగే చేయాలని నేనైతే ఓకే, మరి రష్మిక మందాన నేను చేయలే, నాకు అసలు వద్దు కూడా. ఎలా అంటే అందరు పిల్లల దగ్గర మొగుడు అలా ఉండాలని నేను కోరుకుంటున్నాను. ఓకే, శ్రీలీల ఐటమ్ సాంగ్ ఎలా ఉండబోతుంది? శ్రీలీల ఐటమ్ సాంగ్ ఇంకా చూడలే నేను. చెప్పు. ఇంకా నేను చూడలే శ్రీలీల ఐటమ్ సాంగ్. అంటే రాబోతుంది, ఎలా ఉండబోతుంది అన్న? బాగుండిద్ది, డాన్స్ బాగుండిద్ది కాబట్టి చేసిద్ది. శ్రీలీల చేసిద్ది. మరి శ్రీలీల అల్లు అర్జున్ కదా కాంబినేషన్, ఎలా ఉంటుంది కాంబినేషన్? బాగుండిద్ది. శ్రీలీల చాలా బాగా వేసిద్ది కదా డాన్స్. ఐటమ్ సాంగ్ కి తను తీసుకుందంటే అంటే అల్లు అర్జున్ డామినేట్ చేసిద్దా మరి? చేసిద్ది. అల్లు అర్జున్ శ్రీలీల